హలో! అందరికీ నమస్కారం. నేను మీ కుమారి. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే కాగితపు బుట్టలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. మనం కోడిగుడ్లు తెచ్చుకున్నప్పుడు కోడిగుడ్లు పగిలిపోకోకుండా అట్టపెట్టెలో పెట్టిస్తారు కదా, ఇవి నేను అలాగే దాచిపెట్టాను. ఒకవేళ ఇవి మీ దగ్గర లేకపోతే పాత నోట్బుక్స్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. ఇలా నా దగ్గర ఉన్నటువంటి అట్టపెట్టెలని ఒక బకెట్లోకి తీసుకొని అందులో వేసేసుకున్నాను. మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పన్ని మెంతులు కూడా నానబెట్టేసుకోవాలి. ఇవన్నీ నేను నైటే నానబెట్టేసుకున్నాను. పొద్దున కల్లా మంచిగా నానుతాయి. పొద్దున్నే నీళ్ళన్నీ తీసేసి ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం రాత్రి నానబెట్టుకున్నాం కదా, ఈ పేపర్ను కూడా మెత్తగా నీళ్లు పిండేసి ఇలా రోట్లో దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో రుబ్బి పెట్టుకున్నాం కదా, ఈ మెంతుల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని దంచుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న పేపర్ మిశ్రమాన్ని అలాగే మెంతుల మిశ్రమాన్ని రెండింటిని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఒక గిన్నె తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక కాటన్ క్లాత్ ఇలా మంచిగా గట్టిగా చుట్టుకోవాలి. తర్వాత వెనక వైపు తిప్పుకొని కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. క్లాత్ అనేది గట్టిగా చుట్టుకోవాలండి, లేదంటే మనకు షేప్ అనేది సరిగ్గా రాదు. వీడియోలో చూపించిన విధంగా ఈ పేస్ట్ను మనం మంచిగా ఒక సైడ్ నుంచి క్లీన్గా ఇలా పెట్టుకుంటూ రావాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను అనుకున్నాను ఒకటి చేస్తే సరిపోతుందేమో అని, కాకపోతే ఇంకా మిగిలిందనమాట. ఇంకొక గిన్నె తీసుకొని సేమ్ క్లాత్ గట్టిగా చుట్టేసుకున్నాను. రెండవది చేసిన తర్వాత కూడా ఇంకా ఆ మిశ్రమం అనేది మిగిలింది. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని మా పాప చేతికి ఇచ్చాను. మా పాప కూడా చేస్తుంది. నాకు ఇలా చేస్తుంటే నా చిన్నప్పటి రోజులు బాగా గుర్తొచ్చాయి. ఇలా మొత్తం క్లీన్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాగ్రత్తగా ఎండలో ఆరబెట్టుకోవాలి. మంచిగా బాగా ఎండ ఉంటే ఒక 2 రోజులలోనే ఆరిపోతుంది. నేనైతే 2 రోజులు మంచిగా ఆరబెట్టుకున్నాను. ఇది రెండవ రోజు అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. నా చిన్నప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు పేపర్తో. నాకు అవి గుర్తొచ్చి ఈరోజైతే చేశాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చేస్తూ ఉంటే. ఇవి 3 రోజులు బాగా ఎండిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్నగా మనము ఇలా చేస్తే ఊడొచ్చేస్తాయి. ఒకవేళ మీకు గట్టిగా క్లాత్ అంటుకునింది అనిపిస్తే కొద్దిగా వాటర్ చల్లి తీసుకోండి, చాలా ఈజీగానే వస్తాయి. చూసారు కదండి, చాలా ముద్దుగా భలే ఉన్నాయి కదా ఈ పేపర్ బుట్టలు. ఇలా తీసిన తర్వాత ఇంకొక రోజు మంచిగా ఎండబెట్టుకున్నాము అంటే చాలా బాగుంటాయి. వీటిని మనం నీళ్ళు అనేది తగలకుండా వాడుకుంటే ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, మీరు కూడా సేమ్ పద్ధతిలో మనకు పాత నోట్బుక్స్ పేపర్స్ ఉంటాయి, అలాగే టెక్స్ట్ బుక్స్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా నైట్ నానబెట్టుకొని సేమ్ పద్ధతిలో చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ పేపర్ బుట్టలు మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.